సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 89వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ఇంతవరకు మనం భక్తి ఎలా మోక్ష సాధనమో చూసాం. ఇప్పుడు అంటే ఈ అధ్యాయంలో 20 నుంచి 29 శ్లోకాల వరకు భక్తిలో 2 రకాలను మనం చూస్తాం. అవి సకామ భక్తి, నిష్కామ భక్తి. వీటిని మనం 7వ అధ్యాయంలో కూడా చూసాం. 9వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అని కూడా మనం చూసాం. కాబట్టి ఇక్కడ భక్తిని 3 స్థాయిల్లో విభజించవచ్చు. అవి మందభక్తి, మధ్యమ భక్తి, ఉత్తమ భక్తి. మందభక్తి అంటే మందభక్తిలో భగవంతుణ్ణి మార్గంగా ఉపయోగించుకుంటారు. ఏదైనా పొందాలి అంటే దానికి ఒక మార్గం, ఒక లక్ష్యం ఉంటుంది. ధర్మార్థ కామ మోక్షాలలో చాలామందికి అర్ధకామాలు లక్ష్యంగా ఉంటాయి. వాటిని పొందడానికి భగవంతుణ్ణి మార్గంగా భావిస్తారు. అంటే వాటి కోసం భగవంతుణ్ణి పూజిస్తారు. తోటి మనుష్యుల్ని కూడా అలాగే ప్రేమిస్తారు. ఎదుటివాడి దగ్గర డబ్బులు ఉన్నంత వరకు అతన్ని ఇంద్రుడని, చంద్రుడని పొగుడుతూ ఉంటారు. ఎప్పుడైతే అతని దగ్గర డబ్బులు అయిపోతాయో అప్పుడు తుపాకీ గుండు కూడా దొరకరు ఈ భజన చేసే వాళ్ళందరూ కూడా. భగవంతుని మీద ప్రేమ కూడా అలాగే ఉంటుంది. ఆయన మన కోరికలు తీరుస్తూ ఉంటే ఆయన మంచివాడు, లేకపోతే మంచివాడు కాదు. ఇక మధ్యమ భక్తిలో భగవంతుణ్ణి వేరే లక్ష్యాలు పొందడానికి ప్రార్థన చెయ్యకూడదు, ఆయననే లక్ష్యంగా పెట్టుకోవాలి అని గుర్తిస్తాడు ఈ మధ్యమ స్థాయి భక్తుడు. ఇప్పుడు మార్గం, లక్ష్యం వాటి స్థానాలు మారతాయి. అంతకుముందు ప్రాపంచిక విషయాలను పొందడానికి భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఇప్పుడు భగవంతుణ్ణి పొందడానికి ఆ ప్రాపంచిక విషయాలను ఉపయోగిస్తాడు. మందభక్తిని సకామ భక్తి అని, మధ్యమ భక్తిని నిష్కామ భక్తి అని అంటారు. ఈ 2 స్థాయి భక్తుల గురించి కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పబోతున్నాడు. కానీ ఈ రెండింటినీ మించి ఇంకొక భక్తి ఉన్నది. దాన్ని ఉత్తమ భక్తి అంటారు. ఉత్తమ భక్తి అంటే మధ్యమ భక్తిలో భగవంతుణ్ణి లక్ష్యంగా చూస్తాము అని చూసాం. ఇది మందభక్తి కన్నా గొప్పదే. కానీ వేదాంతం మధ్యమ భక్తి కన్నా ఇంకొక మెట్టు ఎదగాలి అని అంటుంది. అసలు భగవంతుణ్ణి లక్ష్యంగా ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతుంది.
ఎందుకు పెట్టుకున్నావు అంటే భగవంతుడు నువ్వు ఒకటే కాబట్టి అని వివరిస్తుంది. వేదాంతం ఆ విధంగా వివరిస్తుంది. భగవంతుణ్ణి ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు? డబ్బునో పదవినో ఆస్తినో ఎందుకు లక్ష్యంగా పెట్టుకోలేదు? ఎందుకంటే భగవంతుణ్ణి పొందితే నాకు ఆనందం కలుగుతుంది అని అంటారు మీరు. అంటే లక్ష్యం మీద ప్రేమ కన్నా మీ మీద మీకు ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు అనుకున్న లక్ష్యం మీరు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే లక్ష్యాన్ని మీరు మారుస్తారు. ఎందుకు? మీ ఆనందం మీకు ముఖ్యం. అంటే భగవంతుని మీద ప్రేమ కన్నా కూడా మీ మీద మీకు ప్రేమ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ 3 స్థాయిలు మనం చూసాం. మార్గం మీద ప్రేమ కన్నా లక్ష్యం మీద ప్రేమ ఎక్కువ. లక్ష్యం మీద ప్రేమ కన్నా కూడా మీ మీద మీకు ప్రేమ ఎక్కువ. లక్ష్యాన్ని ఎందుకు ప్రేమిస్తున్నారు అంటే అది మీకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి. అందువల్ల ఉత్తమ భక్తి స్థాయిలో భగవంతుడు మార్గము కాదు, లక్ష్యము కాదు. మీరు భగవంతుడు ఒకటే అన్న ఐక్య జ్ఞానం. భగవంతుడు మీరు ఒకటే అని అర్థమైనప్పుడు భక్తి పరాకాష్ఠకు చేరుకుంటుంది. దాన్ని అద్వైత భక్తి, పరాభక్తి లేకపోతే జ్ఞానభక్తి అని అంటారు. దీని గురించి 7వ అధ్యాయంలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వత్వైవ మే మతం. అర్జున, అందరు భక్తులు గొప్పవాళ్లే, కానీ జ్ఞాని భక్తుడు అత్యుత్తముడు. ఎందుకంటే అతనే నేను అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు భక్తిలో 3 రకాలు ఏమిటి అంటే సకామ భక్తి, నిష్కామ భక్తి, అద్వైత భక్తి. కృష్ణ పరమాత్మ వాటిలో మొదటి 2 రకాల భక్తుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ 20, 21 శ్లోకాలలో. వీటిల్లో సకామ భక్తి గురించి చెప్పబోతున్నాడు. ఎందుకంటే ఎక్కువ మంది భక్తులు సకామ భక్తుల్లోకే వస్తారు. అయితే ఆ వ్యత్యాసం ఎలా తెలుస్తుంది? వారికి ఏమైనా ప్రత్యేక రంగు ఉంటుందా అంటే అది పూజ చేసేటప్పుడు చెప్పే సంకల్పాన్ని బట్టి ఉంటుంది. సమకామ భక్తిలో మమోపాత సమస్త దురితక్షయ ద్వారా ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం ఇలా కొనసాగుతుంది ఆ కోరికల పొట్లం. అందులో పొరపాటును కూడా మోక్షం అన్నది ఉండదు. కనీసం మోక్షం కూడా అని కూడా అనొచ్చు కదా. చస్తే అనరు. చిత్తశుద్ధి కోసం చేస్తే అది నిష్కామ పూజ, ధనం కోసం చేస్తే అది సకామ పూజ అవుతుంది. కానీ ముందు చూసినట్టుగా ఎక్కువ మందికి సకామ భక్తే ఉంటుంది. ఎందుకంటే వారికి సుఖాలు కావాలి. అందువల్ల స్వర్గలోకానికి వెళ్ళాలని కూడా కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు అమెరికా భూతల స్వర్గం అయిపోయింది. ఎలాగైనా సరే అమెరికాకు వెళ్ళిపోవాలి. ముఖ్యంగా తల్లి కడుపుతో ఉంటే అమెరికాలోనే పుళ్ళు పోసుకోవాలి. అలా ఉన్నది ఇప్పుడు మానవ నైజం. ఇప్పుడు ఈ నేపథ్యంతో ఈ శ్లోకాలను చూద్దాం. త్రైవిద్యా మాంసో మామ పూత పాప యజ్ఞైర్విష్టా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. ఇప్పుడు సకామ భక్తి ఉన్నవారి గురించి మనం చూస్తాం. వీరిని మందభక్తులు అని కూడా అంటారు. వీరు భగవంతుణ్ణి ప్రార్థిస్తారు, నిజమే. కానీ భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఏవేవో కోరుకుంటారు, కానీ అసలైనది కోరుకోరు. దాన్ని మోహం అని అంటారు.
త్రైవిద్యాం మాం సోమపాహ పూతపాపా యజ్ఞైర్విష్టా. వీరు గొప్ప భక్తులు. త్రైవిద్య అంటే 3 వేదాలు నేర్చుకున్నటువంటి వారు. 3 వేదాలు అంటే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం. సోమపా అంటే సోమయాగాన్ని చేసిన వాళ్ళు. సోమరసాన్ని అగ్నిలో ఆహుతిగా వేసి వారు కూడా ప్రసాదంగా కొంత సోమరసాన్ని స్వీకరిస్తారు. సోమరసం పిబంతి ఇది సోమపాహ. సోమరసాన్ని యాగంలో ఒక భాగంగా తీసుకుంటారు. అది కూడా ప్రసాదంగా స్వీకరిస్తారు. అలాగా స్వీకరించడం వల్ల వారు పూతపాప అవుతున్నారు. అంటే పాపాల నుంచి విముక్తులవుతున్నారు. చాలా పుణ్యాన్ని వారు పొందుతారు. భగవంతుడు వారికి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేస్తాడు. దాని మీద మీరు ఏం కావాలంటే అది రాసుకోవచ్చు. ప్రపంచం కావాలా? ఇస్తాను. భగవంతుడు కావాలా? ఇస్తాను అని అంటాడు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతస్థా సంపరీత్యా వివినక్తి ధీరా. శ్రేయో హి ధీరోభి ప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే అని కఠోపనిషత్తులోని మంత్రం. ప్రేయో మార్గం, శ్రేయో మార్గం అని 2 మార్గాలు ఉన్నాయి. కానీ వీరు ఏం కోరుకుంటారు అంటే స్వర్గతిం ప్రార్థయంతే. స్వర్గాన్ని కోరుకుంటారు. గతి అంటే లక్ష్యం, స్వర్ అంటే స్వర్గం. అందువల్ల స్వర్గంతి అంటే స్వర్గానికి వెళ్ళాలి అని కోరుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఏదైనా సరే కర్మఫలం పొందుతున్నాము అంటే అది మనం కోరుకున్నదే. మనం చేసుకున్న వాటికి ఫలాన్ని భగవంతుడు ఇస్తాడు, అంతే. జగత్తులో నలుగురిని చూసి భగవంతుని లీలలు మనకి అర్థం కావు అని వాపోతూ ఉంటాం. ఎందుకంటే చీమకి కూడా హాని చేయని వ్యక్తి చాలా కష్టాల్లో కూరుకుపోయి బాధపడుతూ ఉంటాడు. మరోవైపు అసలు మంచి అంటే ఏమిటో తెలియని దుర్మార్గుడు సుఖభోగాల్లో తేలియాడుతూ ఉంటాడు. ఇలాంటివి చూసి దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. కానీ పాపం ఆయన చేతిలో ఏమీ లేదు. భగవంతుడు ఒక వ్యాపారస్తుల్లాంటి వాడు. తన దుకాణంలో అనేక వస్తువులుంటాయి. ఎవరు వచ్చి ఏది కోరితే వాళ్లకు ఆయన అది అమ్ముతాడు. ఎలాగైతే వ్యాపారస్తుడు ఆ విధంగా చేస్తాడో మనకు ఏం కావాలో మనమే అడగాలి. తల్లిదండ్రులు మన తరఫున అడగలేరు. గురువు కూడా నిశ్చయించలేడు. భగవంతుడు కూడా నిశ్చయించలేడు. భగవంతుడు మనం ఏది కోరితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమే సరి అయినది కోరడం లేదు. అందువల్ల మన విధికి భగవంతుణ్ణి నిందించి లాభం లేదు, గురువుని నిందించి లాభం లేదు. ఇంతకుముందు సామెత ఏమిటి అంటే తప్పు చేయడం మానవ నైజం, క్షమించడం భగవంతుని నైజం అన్నది పాత సామెత. ఇప్పుడు తప్పు చేయడం మానవ నైజం, ఆ తప్పుని ఎదుట వారి మీద తొయ్యడం మరీ మానవ నైజం. ఇదే ఇంగ్లీష్లో ఎర్ ఈజ్ హ్యూమన్, టు బ్లేమ్ అదర్స్ ఫర్ దట్ ఈజ్ మోర్ హ్యూమన్ అని అంటారు. మా పిల్లవాడు మంచివాడేనండి, పక్కింటి పిల్లవాడితో చేరి చెడిపోయాడు అని అంటారు. పక్కింటి వాడిని అడగండి, అతను అదే మాట అంటాడు. అందువల్ల అనవసరంగా ఎవరిని కూడా నిందించకూడదు. భగవంతునితో సహా నాకు స్వర్గ సుఖాలు పొందాలని ఉంది, స్వర్గం కావాలని ఎవరైనా అంటే భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు? అతన్ని బలవంతం చేయలేడు.
నిజానికి భగవంతుడు అతనికి నచ్చజెప్పి మోక్షాన్ని ఇవ్వచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ అది లాభం లేదు. నీ స్వర్గం వద్దు, నేను మోక్షాన్ని ఇస్తాను అని భగవంతుడు అన్నా కూడా నాకు స్వర్గమే కావాలి అని పేచీ పెడతాడు ఈ భక్తుడు. ఒక చిన్న పిల్లవాడికి బంగారు బిస్కెట్టు, తినే బిస్కెట్టు చూపించి ఏది కావాలో కోరుకో అంటే ఏది కోరుకుంటాడు? ఖచ్చితంగా తినే బిస్కెట్నే కోరుకుంటాడు. పాపం ఆ పిల్లవాడికి తెలియదు బంగారు బిస్కెట్టు తీసుకుంటే దానితో లక్షలాది తినే బిస్కెట్లు కొనుక్కోవచ్చు అని. అంటే అతనికి నిత్యానిత్య వివేకం లేదు. ఆ పిల్లవాడిని చూసి మనం నవ్వుతాం, కానీ మనం మాత్రం చేస్తున్నది ఏంటండి? భగవంతుడు బంగారు బిస్కెట్టు, ప్రపంచం తినే బిస్కెట్టు. భగవంతుణ్ణి కోరితే లక్షల కొద్దీ ప్రాపంచిక ఆనందాలను కొనగలమని తెలియడం లేదు మనకి. పిల్లవాడు మామూలు బిస్కెట్ కోసం ఏడుస్తూ ఉంటే తల్లి సరే ఇప్పుడు అదే ఇద్దాం, ఎప్పటికో అప్పుడు వాడికి బంగారు బిస్కెట్ గురించి విలువ తెలియకపోతుందా అని అనుకుంటుంది. అలాగే భగవంతుడు కూడా స్వర్గలోకాన్నే ఇవ్వడానికి నిర్ణయించుకుంటాడు. ఆ విధంగా మోక్షమనే బంగారు బిస్కెట్ను పోగొట్టుకుంటున్నాడు ఈ సకామ భక్తుడు. తే సురేంద్రలోకం ఆసాద్య, వారు సురేంద్రలోకాన్ని పొందుతారు. సురేంద్రుడు అంటే ఇంద్రుడు, అంటే స్వర్గలోకాన్ని పొందుతారు. ఎటువంటి స్వర్గలోకంట? పుణ్యం, పుణ్యఫల రూపం. అక్కడ ఆనందమే ఆనందం. సంవత్సరం అంతా కూడా ఆటపాటలే ఉంటాయి. మనిషి లక్ష్యం ఏమిటి అంటే తిను, తాగు, ఆనందించు అని అంటాడు. హిందీలో కూడా అలాగే ఉన్నది, ఖావో పియో మజా కరో. అస్నంతి, అనుభవిస్తారు. వేటిని? దివి దేవభోగాన్, దేవలోకంలో ఉన్నటువంటి భోగాలన్నింటినీ అనుభవిస్తారు. దివ్యాన్, దివ్యమైనటువంటి భోగాలను అంటే అలౌకిక సుఖాలను అనుభవిస్తారు. ఇంతవరకు వింటే ఇదేదో బాగానే ఉంది కదా, సకామ భక్తులు బాగానే ఎన్నుకున్నారు, హాయిగా స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నారు. ఇది మరణం తర్వాత పొందుతాం నిజమే, కానీ హాయిగా ఉంటారు కదా అని అనిపిస్తుంది. కానీ ఇక్కడితో ఆగడం లేదు కృష్ణ పరమాత్మ. దీన్ని తర్వాత వచ్చే శ్లోకంలో ఇంకా విశ్లేషించబోతున్నాడు. తేతం భుక్త్యా స్వర్గలోకం విశాలం క్షిణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామ కామా లభంతే. సకామ కర్మలు చేసిన వారు ఎన్నుకున్న స్వర్గలోకం మంచిదే. అక్కడ వారు బాగానే స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. అది కూడా ఏదో కొన్ని సంవత్సరాలేమీ కాదు, చాలా ఎక్కువ కాలాన్నే అనుభవిస్తారు. తే తం భుక్త్యా స్వర్గలోకం, వారు స్వర్గలోక ఫలాలను అనుభవిస్తారు. కావలసిన సౌఖ్యాలన్నీ ఉంటాయి. అంతేకాదు దేవతలకు సిద్ధులు కూడా ఉంటాయి. సంకల్ప మాత్రం చేత వారు కోరుకున్నది పొందగలరు. ఆ స్వర్గలోకం ఎంత పెద్దది అంటే మన పట్టణాలలాగా ఇరుకుగా ఉండదు, విశాలం, చాలా విశాలంగా ఉంటుంది. ఒక్కొక్కరికి రాజసౌధాల్లాంటి నివాసం ఉంటుంది. అటువంటి ఆనందాన్ని పొందుతారు. ఇంతవరకు సకామ భక్తి యొక్క సానుకూల అంశం చూసాం. సాధారణంగా మనుషులు సానుకూల అంశాలనే చూస్తారు. చాలామంది గులాబీ పువ్వునే చూస్తారు, కానీ దాని కింద ఉన్నటువంటి ముళ్ళును పట్టించుకోరు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆ ముళ్ళును వివరించబోతున్నాడు. స్వర్గలోక ఫలం ఉచితంగా పొందలేము, కష్టపడి సంపాదించుకోవాల్సి వస్తుంది.
అక్కడ పొందిన ప్రతి మిల్లీగ్రామ్ ఆనందానికి పుణ్యము అనే స్వర్గలోక డాలర్ ఖర్చు పెట్టాలి. అర్థమవుతుందండి? ఆ భక్తుడు ఆ పుణ్యాన్ని ఎలా పొందుతాడు? కర్మ వల్ల. ఎటువంటి కర్మ వల్ల? సోమయాగాది కర్మల వల్ల. ఈ కర్మల వల్ల పొందినటువంటి ఫలం తక్కువగానే ఉంటుంది. అది అపరిమితంగా ఏమీ ఉండదు. పైగా విచారకరమైనటువంటి విషయం ఏమిటి అంటే స్వర్గలోకంలో పుణ్యక్షయం మాత్రమే అవుతుంది. కానీ కొత్తగా పుణ్యాన్నేమి సంపాదించుకోలేరు. అమెరికాకు వెళ్ళాలన్నా కూడా మన రూపాయలను డాలర్లుగా మార్చుకుని వెళ్ళాలి. కానీ అక్కడ చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు ఏదో స్కాలర్షిప్ పొందుతారు, లేదా వారు ఏమైనా ఉద్యోగాలు చేస్తారు. తద్వారా అమెరికన్ డాలర్లను సంపాదిస్తారు. కానీ స్వర్గలోకంలో అలా కుదరదే. అది కర్మభూమి కాదు, భోగభూమి మాత్రమే. అంటే అక్కడ ఖర్చు మాత్రమే పెట్టగలరు. అందువల్ల మీ దగ్గర ఉన్న పుణ్యం అంతా కూడా క్షీణిస్తూ వస్తుంది. స్వర్గలోకానికి తీసుకువెళ్ళిన పుణ్యం అంతా కూడా కరిగిపోగానే వీసా అయిపోయింది. కొండలైనా సరే కూర్చుని తింటే కరిగిపోతాయి కదా. ఇక్కడ కూడా వీసా కాలం అయిపోగానే వెనక్కి రావాలి. అయితే అమెరికాలో ఏవో కొన్ని మతలబులు చేసి అక్కడే ఉండవచ్చు. కానీ స్వర్గలోకంలో అలాంటి మతలబులు ఏమీ లేవు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షీణించగానే భూలోకానికి తిరిగి వస్తాడు. అంతకుముందు దేవతలతో ఉంటే ఇప్పుడు దోమలతో సహజీవనం చేయాల్సి ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఇంకా ఏదో సుతారంగా హెచ్చరిస్తున్నాడు. పుణ్యం క్షీణిస్తే భూలోకానికి రావాల్సి ఉంటుంది అని. కానీ ఉపనిషత్తులు గట్టిగానే బెదిరిస్తాయి. నాకస్య పృష్టేతే సుకృతేనానుభూత్వా ఇమం లోకం హీనతరం వా విశంతి అని ముండకోపనిషత్తు అంటుంది. ఇమం లోకం హీనతరం వా విశంతి అంటే ఈ లోకానికో ఇంకా హీనతరమైనటువంటి లోకాలకో తిరిగి రావాలి. అయితే ఏమిటి నష్టం అని మీరు అడగచ్చు. ఏ వస్తువైనా సరే అది ఉంటే మీకు ఆనందం ఇస్తే, అది పోతే దుఃఖం కలిగిస్తుంది. మీరు మీకు ఇష్టమైనటువంటి సినిమా చూస్తున్నారు. మంచి రసవత్తరమైనటువంటి సన్నివేశంలో కరెంటు పోయింది. జనరేటర్ కూడా పనిచేయడం లేదు. మీకు తీవ్రమైనటువంటి కోపం వస్తుంది. అంటే ఆనందం ఎక్కువ ఎంత ఉంటే దానికి తగ్గగా కోపం లేదా దుఃఖం ఉంటుంది. అందువల్ల అమెరికాలో 6 నెలలు ఉండి వచ్చాక కొంతమంది ఇండియాను విమర్శించడం మొదలు పెడతారు. ఇక్కడే పుట్టి పెరిగిన విషయం మర్చిపోయి లెటర్స్ టు ఎడిటర్, వాళ్ళకి లెటర్స్ కూడా రాస్తారు. ఎందుకు? అత్యంత గొప్ప స్థాయి ఆనందాన్ని చవి చూచాక ఇక్కడికి వచ్చి కష్టాలు పడాలి అంటే తట్టుకోలేరు. అందువల్ల మర్త్యలోకం విశంతి అని చెప్పడంలో ఉద్దేశం దుఃఖాల లోకానికి వస్తారు అని. ఇది తాగుడుకు అలవాటు పడినటువంటి వ్యక్తి పరిస్థితిలాగా ఉంటుంది. తాగిన మైకం ఉన్నంత వరకు హాయిగా ఉండి ఆ మత్తు విడిపోగానే మళ్ళీ ఎలాగైనా సరే కొంత డబ్బు సంపాదించి మందు కొనుక్కొని ఆ మత్తులో పడిపోవాలి అని చూస్తాడు. అలాంటి మత్తులో పడిపోతాడు ఈ సంసారి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ సంసారి కూడా కర్మ చేసి పుణ్యలోకాలకు వెళ్ళి అక్కడ ఆనందాన్ని పొంది అది అయిపోయాక మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కర్మ చేసి మళ్ళీ వెళుతూ ఉంటాడు. ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అలాగే పోగొట్టుకుంటూ ఉంటాడు. కర్మ ఫలం జన్మ పొందుతూ ఉంటాడు. మళ్ళీ కర్మ ఫలం జన్మ పొందుతూ ఉంటాడు. ఏవం త్రై
ధర్మాను ప్రపన్న. ఈ విధంగా వేదాలలో చెప్పినటువంటి కర్మలు చేసే ఈ భక్తులు ఎటువంటి భావనతో చేస్తారు అంటే కామకామాహ, కేవలం ఆనందం కోసం చేస్తారు. కామకామాహ అంటే విషయ కోరికలు. మొదటి కామ అంటే విషయ వస్తువులు, రెండో కామ అంటే కోరికలు. విషయ వస్తువుల మీద కోరికల కోసం అన్ని రకాల పూజలు చేస్తారు. ఆ పూజల వల్ల పొందినటువంటి పుణ్యాన్ని అశాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ఉపయోగిస్తారు. అందువల్ల వారి పరిస్థితి ఏమిటిట? గతాగతం లభంతే. గతం ఆగతం చ. గతం అంటే స్వర్గలోక గమనం, ఆగతం అంటే భూలోక ఆగమనం. మళ్ళీ స్వర్గానికి వెళ్ళడం, మళ్ళీ భూలోకానికి తిరిగి రావడం. మధ్యలో నరకానికి కూడా వెళ్ళడం ఉంటుంది. కానీ మధ్య మధ్యలో భూలోకానికి రావాలి. ఎందుకంటే ఉన్న 14 లోకాల్లోనూ 13 లోకాలు భోగలోకాలే. ఆ లోకాల్లో కొత్తగా పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ సంపాదించుకోలేరు. ఊర్ధ్వలోకాల్లో పుణ్యం, అధోలోకాల్లో పాపం క్షయమవుతాయి. కొత్తగా పుణ్యమో పాపమో సంపాదించుకోవడానికి భూలోకానికి రావాల్సిందే. దీన్ని సంసారి జీవిత చరిత్ర అని అంటారు. ఆ తర్వాత అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యా చింతయంతః ఏ జనాః మాం పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం యోగక్షేమం అహం వహామి. ఇంతకుముందు 2 శ్లోకాల్లోనూ మందభక్తులు అంటే సకామ భక్తుల గురించి చెప్పాడు. అంటే వారికి భగవంతుడు లక్ష్యం కాదు, మార్గం. ఇప్పుడు నిష్కామ భక్తి గురించి అంటే మధ్యమ భక్తుల గురించి చెప్పబోతున్నాడు. వీరికి భగవంతుడు మార్గం కాదు, లక్ష్యం. మార్గం మీద ప్రేమ కన్నా లక్ష్యం మీద ప్రేమ ఖచ్చితంగానే ఎక్కువగానే ఉంటుంది. మీరు ఒక ఇల్లు కట్టించాలి అని అనుకుంటే కాంట్రాక్టర్తో లావాదేవీలన్నీ నడుపుతారు కదా. కానీ మీ ఆలోచనలన్నీ కూడా ఇంటి మీదే ఉంటాయి. కాంట్రాక్టర్ మీకు మార్గం, ఇల్లు మీకు లక్ష్యం. మీరు లక్ష్యాన్ని ప్రేమిస్తారు కానీ మార్గాన్ని ప్రేమించరు. అంటే ఆలోచనలన్నీ కూడా ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అతనితో వ్యవహారాలు నడుపుతారు కానీ అన్నీ ఇంటి గురించే ఉంటాయి. అదేవిధంగా మధ్యమ భక్తుడు ప్రపంచంతో వ్యవహారాలు నడుపుతాడు కానీ అతని యొక్క అంతిమ లక్ష్యం భగవంతుడే అయి ఉంటుంది. దీన్ని పురాణ పరిభాషలో భగవంతుడు అనంటే, వేదాంత పరిభాషలో మోక్షం అని అంటారు. దీన్ని తీవ్ర ముముక్షుత్వం అని అంటారు. అటువంటి భక్తుడు 7వ అధ్యాయంలో జిజ్ఞాసు భక్తుడు అని అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సకామ భక్తుడు నిష్కామ భక్తుడు కూడా అజ్ఞాన భక్తుల్లోకే వస్తారు. వీరిలో జ్ఞానేమీ లేడు. జ్ఞానికి ఏ కోరిక ఉండదు. అతనికి మోక్షం మీద కోరిక కూడా ఉండదు. ఎందుకంటే అతనికి మోక్షం సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. మోక్షమే పొందినప్పుడు పరిమితి ఉన్న ధర్మార్థ కామాల మీద అతనికి శ్రద్ధ ఉండదు. అందువల్ల వీరిలోకి జ్ఞాని రాడు. జ్ఞాని భక్తుడు కోరికలు కోరడు. ఇప్పుడు మనం నిష్కామ భక్తుని గురించి చూస్తున్నాం. అంటే అజ్ఞాని అయినటువంటి నిష్కామ భక్తుని గురించి చూస్తున్నాం. నిష్కామ భక్తిలో కూడా కోరిక ఉంటుంది. అలా అయితే మరి అది నిష్కామ భక్తి ఎలా అవుతుంది అంటే, నిష్కామ భక్తిలో
భగవంతుడి మీద తప్ప వేరే దేని మీద కోరిక ఉండదు. నాకు ధర్మ అర్థ కామాల మీద కోరిక లేదు. నా కర్మఫలంగా నాకు డబ్బు వచ్చినా రాకపోయినా పర్వాలేదు. నేను మాత్రం నిన్ను కోరేది ఏమైనా ఉంటే అది నిన్నే అంటారు కులశేఖరాళ్వార్ తన ముకుందమాల స్తోత్రంలో. నిష్కామ భక్తిలో తక్కిన లక్ష్యాలను నిర్లక్ష్యం చెయ్యరు. ఉదాహరణకు మీరు ఢిల్లీ వెళ్ళాలి అంటే మీరు చెన్నైలో ఉంటే సెంట్రల్ స్టేషన్కి వెళ్తారు, కానీ ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళరు. టిక్కెట్ ఢిల్లీకే కొంటారు. సరి అయిన ప్లాట్ఫారం మీదకి వెళతారు, సరి అయిన రైలే ఎక్కుతారు. మధ్య స్టేషన్లో ఎక్కడైనా దిగినా సరే మళ్ళీ దృష్టి మీ వెళ్ళే రైలు మీదే ఉంటుంది. అంటే దోవలో ఎన్ని పనులు చేస్తున్నా అంతిమ లక్ష్యాన్ని మీరు మర్చిపో. అలాగే ఎన్నో ఏళ్ళు ప్రయత్నం చేసిన తర్వాత మీ అమ్మాయికి పెళ్లి కుదిరితే వేరే పనులు మానరు, కానీ అమ్మాయి పెళ్లి విషయం మాత్రం మర్చిపోరు. అటువంటి దాన్ని అనన్య భక్తి అని అంటారు. అందువల్ల భగవంతుడి మీద అనన్య భక్తిని పెంచుకుంటే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయమని కాదు అర్థం. సంసార బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి, కానీ జీవిత లక్ష్యం పరమాత్మంగానే ఎన్నుకోవాలి. అనన్యా వేరే లక్ష్యం గురించి ఆలోచించకుండా జనాహ మాం పర్యుపాసతే. జనా అంటే నిష్కామ భక్తులు, లేదా మధ్యమ భక్తులు, లేదా జిజ్ఞాస భక్తులు నన్నే పూజిస్తారు. అయితే యోగక్షేమాల విషయం ఏమిటి? యోగం అంటే అప్రాప్తస్య ప్రాప్తి, లేని దాన్ని పొందడం. అంటే కూడు గుడ్డ నివాసం లాంటివి పొందడం. క్షేమం అంటే ప్రాప్తస్య సంరక్షణం, పొందిన దాన్ని రక్షించుకోవడం. మన జీవితంలో మనం చేస్తున్న పనులకి వెనక్కి తిరిగి చూసుకుంటే రెండు పనులు చేస్తూ ఉంటాం. లేని దాన్ని సంపాదించడానికి తాపత్రయపడుతూ ఉంటాం, పొందిన దాన్ని నిలుపుకునే తపన. ఉపనిషత్తులు భగవద్గీత గురించి ఆలోచించే తీరికే మనకు ఉండదు. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గత్యత్వాయుః తదపి న ముంచతి ఆశావాయుః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కొంతవరకు యోగక్షేమాల గురించి పట్టించుకోవాలి నిజమే, కానీ మనుష్యులు శాశ్వతమైనటువంటి రక్షణని ఇవ్వలేరు. అందువల్ల మనం తీసుకోగలిగినటువంటి జాగ్రత్తలు తీసుకుని మిగతా భారాన్ని దైవం మీద వేయాలి. భగవంతుడు చూస్తాడు అంటే మనం బాధ్యతారహితంగా ప్రవర్తించాలి అని కాదు అర్థం. మన పరిధిలో ఉన్నంత వరకు మనం చేసి తక్కింది భగవంతుని మీద వేయాలి. అలా చేయడం వల్ల కలిగే లాభం ఏమిటి అంటే భగవద్గీత బోధ వినడానికి మనకు కొంచెం ఖాళీ సమయం దొరుకుతుంది. ఒకవేళ యోగక్షేమాలు చక్కగా ఉన్నా కూడా అవి శాశ్వతం కాదు కదా, మనం కూడా శాశ్వతం కాదు. అందువల్ల మన ధర్మం మనం నిర్వర్తించి తక్కినది భగవంతునికి వదిలేయాలి. భగవంతుడు ఖచ్చితంగా చూస్తాడా? ఇది ఒక శంక మనకు. ఎవరిని నమ్మలేని మనస్తత్వం మనది. ఎలాగైతే మనుషులు అవసరమైన సమయంలో ఆదుకోకుండా పారిపోతారో అలా భగవంతుడు కూడా పారిపోతాడా? కానీ భగవంతుడు ఇక్కడ హామీ పత్రాన్ని ఇస్తున్నాడు. ఎవరి మీద నైనా మీరు ఆధారపడాలి అని అనుకుంటే నా మీదే ఆధారపడాలి అని అంటున్నాడు. యోగక్షేమం వహామ్యహం, మీ యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. ఎల్ఐసి వారి స్లోగన్ కూడా అదే. కానీ చెన్నైలో పెద్ద ఎల్ఐసి బిల్డింగ్ ఉండేది, ఒకసారి అదే కాలిపోయింది. కానీ భగవంతుడు మనకు పెద్ద ఎల్ఐసి, ఆయన మన యోగక్షేమాలను చూసుకుంటున్నాడు. కానీ ఒక షరతు విధిస్తున్నాడు. తేషాం నిత్యాభియుక్తానాం, నన్నే నిరంతరంగా జపించే వారిని చూసుకుంటాను అని అంటున్నాడు.
వారి లక్ష్యం భగవంతుడే అయి ఉండాలి. అభియుక్త అంటే తపన ఉన్నవారు, తీవ్ర ముముక్షుత్వం ఉన్నవారు. ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ప్రతి వారికి అంతో ఇంతో అభద్రతా భావన ఉంటుంది. దాన్ని కృష్ణ పరమాత్మ పోగొడుతున్నాడు. నిజానికి గృహస్థుడికి భద్రతాభావం ఉండాలి. ఎందుకంటే అతనికి కుటుంబం, ఆస్తి, ఇల్లు అన్నీ ఉంటాయి. సన్యాసికి అభద్రతాభావం ఉండాలి. అవేవి ఉండవు కాబట్టి. కానీ అన్నీ ఉండి గృహస్థుడు అభద్రతాభావనకు లోనవుతాడు. ఇదంతా కూడా మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు ఉంటే మనకు రక్షణ ఉంటుంది అని ఆశిస్తాం. కానీ వారు ఎదుగుతున్న కొద్దీ వారి రక్షణ గురించి మనమే ఆందోళన చెందుతూ ఉంటాం. వారు మనకు రక్షణో మనం వారికి రక్షణో మనకు అర్థం కాదు. ఇది ఎలా ఉంటుంది అంటే ఇద్దరు బిచ్చగాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధారపడినట్టు ఉంటుంది. అందువల్ల అందరికీ భద్రతనిచ్చేది భగవంతుడే. ఎన్నాళ్ళు భగవంతుడు ఇస్తాడు? 3 నెలల 6 నెలల అంటే జీవితకాలం ఇస్తాడు. భగవానుడు నిష్కామ భక్తిని ఇంకా కొనసాగిస్తున్నాడు. దాన్ని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.